నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం వైసీపీ అనేది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్గా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. దాని నుంచి బయటపడడానికే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కుటుంబ వ్యవహారాలు, కుటుంబ తగాదాలు కూడా ఆయన నెత్తి మీద కాస్త భారంగానే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు విజయమ్మ గారు ఆమె దగ్గర ఉన్న బాండ్స్ పట్టుకుని కోర్టుకు వెళ్ళబోతున్నారు. కొడుకు పైన, కోడలి పైన ఆగ్రహంగా ఉన్నారు. ఇది బయట చక్కర్లు కొడుతున్న వార్త. వాస్తవమేనా? ఏం జరిగింది? స్వర్ణ గారు, బేసిక్ గా రాయలసీమలో ఒక మోటు సామెత ఉంది. ఈ దున్నపోతు ఈనిందంటే సరాసరి ఘాట్లో కట్టేమన్నంత కామన్ సెన్స్ ఉండదు. దున్నపోతు అనేది మగ, అది ఈనేది ఏంది ఘాట్లో కట్టేసేంద్ర అని అడగాలి. అలా కాకుండా వాడు చెప్పిన వెంటనే ఘాట్లో కట్టేస్తానని పోయినాడంట. అట్లా ఇప్పుడు మన రాష్ట్రంలో మీడియా సమస్య ఒకటైతే ఇంకోటి రాస్తుంది, ఒక ఆనందాన్ని పొందుతా ఉంది తమ రాతల ద్వారా. తమ ఆనందం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించినంత వరకు ఈ షేర్ల బదలాయింపు, సరస్వతి పవర్ సంబంధించి కావచ్చు, ఇంకా కొన్ని కంపెనీలకు సంబంధించి తన పేరు మీద ఉన్న తన శ్రీమతి పేరు మీద ఉన్నటువంటి బాండ్స్ ని, అంటే షేర్లని, వాటాని తన చెల్లెలికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు కొంత భాగం. కాకపోతే సాంకేతిక అంశాల ఆధారంగా చేసుకుని వాళ్ళ తల్లి పేరుతో బదలాయింపించాడు. ఉద్దేశం చెల్లెలకే. అయితే ఆ ఈ మధ్య కాలంలో శర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపాడని భావించడం, రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సిఎల్టీకి లేఖ రాశారు, నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ కి. ఏమని అంటే, అది ఢిల్లీలో ఉంటుంది. ఏమని అంటే, నా చెల్లెల మీద వాత్సల్యంతో, ప్రేమతో, అభిమానంతో నేను నాకు వాటాకు సంబంధించిన కొన్ని షేర్లను బదలాయింపు చేయాలనుకున్నాను. అయితే ఈ మధ్య కాలంలో వారు వ్యవహరిస్తున్న తీరు, నన్ను రాజకీయంగా నా క్యారెక్టరైజేషన్ దెబ్బ కొట్టడం, ఇవన్నీ చేయడం ద్వారా ఆ వాత్సల్యం, ఆ ప్రేమ పోయింది తిరిగి. కాబట్టి నేను ఆ షేర్లు ఏ ఉద్దేశంతో అయితే షేర్లు ఇవ్వాలనుకున్నానో ఆ ఉద్దేశం పోయింది. కాబట్టి తిరిగి నా పేరు మీద ఆ షేర్లు బదలాయింపు చేయగలరు అని పిటిషన్ వేశాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, శర్మిల, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, బాండ్లు పెట్టుకొని విజయమ్మ గారు తిరుగుతున్నారు అని. అసలు కేసుకు ఆయన వేశాడు. సాధారణంగా మీరైనా నేనైనా కోర్టులో పిటిషన్ వేసి ప్రతివాదులుగా ఎవరికైతే మనం చేరుస్తామో వాళ్ళందరికీ కోర్టు నోటీసులు ఇస్తుంది. ఇది సర్వసాధారణ అంశం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తన షేర్ల వాటాని చెల్లికి ఇచ్చిన దాని మదర్ పేరుతో అది పోయింది కాబట్టి నేను రిటర్న్ తీసుకోదలుచుకున్నాను, భవిష్యత్తులో ఎప్పుడైనా నా చెల్లి మీద అలాంటి ప్రేమ వాసులను తిరిగి ఇచ్చడానికి పరిశీలిస్తాను అని ఆయన పిటిషన్ వేశాడు. కోర్టు ఏం చేస్తుంది? సహజంగా విజయమ్మ గారికి నోటీస్ ఇస్తుంది. ఇట్లా మీకు షేర్లు బదలాయించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు, దీనిపైన మీ స్పందన ఏంటని ఇస్తుంది. ఆ స్పందన పైన ఆటోమేటిక్గా ఈ పిటిషన్కి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పే సమయాన్ని వాయిదా వేసుకున్నారు. అంటే మార్చి 6వ తేదీకి వాయిదా. అంటే ఎప్పుడు జరిగింది ఇది మీకు గుర్తుందా? సెప్టెంబర్, ఆగస్టు ఆ ప్రాంతంలో జరిగిన కేసు కదా. ఇప్పుడు వాయిదా అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, విజయమ్మ గారు వాయిదా అడిగారు. ఈనాడులో వచ్చిన వార్త ప్రకారం. అంటే వాటికి సమాధానం చెప్పడం కోసం నాకు సమయం ఇవ్వండి అని అడిగింది. కానీ పత్రికలు ఏం రాస్తున్నారు? బాండ్లు పెట్టుకోమైనారు, జగన్ మీద యుద్ధం చేస్తా ఉంది, కొడుకుని తిడతా ఉంది, కోడలు తిడతా ఉంది, భారతని మాట్లాడేస్తున్నారు. సార్, అసలు మరి అలా మాట్లాడడానికి కూడా ఊతమిచ్చే అంశాలను మరొకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, విజయమ్మ గారు ఈ ఆస్తి విషయాలకు వచ్చినప్పుడు ఒక బహిరంగంగా ఒక లేఖ రాశారు. అది ఎవరిని ఉద్దేశించి రాశారు, ఎలా రాశారు అన్నది కూడా మనం క్లియర్గా చూడొచ్చు. దాన్ని బట్టి లేఖానుసారంగా ఈ రోజు వస్తున్న మాటల్లో వాస్తవం ఉంది అనుకోవచ్చు కదా. నేనేమంటానంటే, కేసు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాండ్స్ ని, ఆ వాటాలని వెనక్కి తీసుకోమని నిర్ణయించుకున్నాడు. ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి నోటీసులు ఇచ్చింది కోర్టు, ట్రిబ్యునల్. ఇప్పుడు వారు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తప్పు, అది నాకు చట్టపరంగా రావాల్సిందే, వాళ్ళ మీద అభిమానం ఉంది, ఏ ఉద్దేశం ఇచ్చాడో ఆ ఉద్దేశం అట్లే ఉంది, వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టుకి చెప్పాలి ఆమె. అది దానికి రివర్స్ లో వాయిదా అడిగింది. వాయిదా అంటే అర్థం ఏంటి? ఆన్సర్ చేయలే ఇంకా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అఫెన్స్ లో ఉన్నారా, విజయలక్ష్మి గారు అఫెన్స్ లో ఉన్నారా? టెక్నికల్ గా వాయిదా కోరుతున్నానంటే నాకు కొంత సమయం ఉండని అడగడం. ఇప్పుడు వాయిదా కోరింది జగన్ కాదు, విజయలక్ష్మి గారు వాయిదా కోరినట్టుగా వచ్చింది. అంటే వారు ఇంకా సమాధానం ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిటిషన్ వేసారో ఆ పిటిషన్ సమాధానం ఇంకా ఇలా. యుద్ధం ఏంటి, గొడవ ఏంటి, బాండ్లు సంఖ్యలో పెట్టుకుని తిరగడం ఏంటి? అసలు వాయిదా అడిగింది ఆమె ఇవ్వలేదు. రెండో పాయింట్ ఏంటంటే,
మీకు ఆ ఎపిసోడ్కి ఒకసారి చూడండి, శర్మిల గారు ఆర్గ్యుమెంట్ తన షేర్లని బదలాయింపు చేశారు ఇంకెవరో తన పేరుతో చేసుకునే క్రమంలో నా దగ్గర బాండ్స్ లేవు అని చెప్పారు, మిస్ అయ్యాయని చెప్పారు. ఆ బాండ్లు ఇక్కడ ఉన్నాయి, అసలు బాండ్లు ఇవ్వలేదు. శర్మిల గారు బాండ్లు బదలాయించినప్పుడు షేర్లు, ఆ బాండ్లు మిస్ అయిపోయాయని కోర్టుకి చెప్పింది ఆ ట్రిబ్యునల్ ముందు. కాబట్టి ఇప్పుడు బాండ్లు ఎత్తుకుని పెట్టి తిరగడం ఏంటి, భారతి గారిని జగన్ గారిని దబాయించడం ఏంటి? అసలు దబాయించడం పాయింట్ కాదు, వాయిదా అడిగింది ఇంకా నేను సమాధానం చెప్పడం కోసం. ఇది జరుగుతా ఉండే, దాన్ని తీసుకుని నెత్తినేసుకొని చేశారు. ఇంకా 6వ తేదీ విజయలక్ష్మి గారు ఏం చెప్తారో కోర్టుకి, మళ్ళీ ఏం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది తర్వాత తేలుతుంది. కేసు ఇదైతే కింద ఏం చెప్తున్నారు, అయిపోయింది ఇంకా జగన్ గారు అయిపోతుంది, దీనికి కూడా అరెస్ట్ అయిపోతాడంట. సమస్య ఇది, బాండ్లు షేర్లకి ఆస్తులు తగాదాలు అరెస్ట్ లేదు. కాబట్టి ఇది కరెక్ట్ గా. రెండో పాయింట్ అప్పుడు అన్నారంటే, ఆ రోజు వీడియోలో రిలీజ్ చేసి ఫస్ట్ ఏమో లెటర్ రాశారు, ఇండైరెక్ట్ గా కూతురు గారికి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత వీడియో ఏం చేశారు, నా కూతురు నా కొడుకు నాకు ఇద్దరు సమానమే అని మీడియా పైన తిట్టారు. కాబట్టి విజయలక్ష్మి గారు ఏం చెప్తున్నారు అనేది కాదు, అక్కడ ఏముంది జరుగుతున్నది ఏందని తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే ఇట్లే ఉంటుంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి మీద అన్నెసరీ కాంప్లికేట్ చేయడం తప్ప ఇంకోటి కాదు. కేసు ఏమీ జరగలేదు. 6వ తేదీ మార్చికి వాయిదా పడింది. విజయలక్ష్మి గారు ఇచ్చే సమాధానాన్ని బట్టి ఫర్దర్ కోర్స్ అనేది ఆధారపడి ఉంటుంది. సరే, మీరు కేసు గురించి మాట్లాడుతున్నారు, బట్ ఇదే అంశం గురించి ఎప్పుడైతే తెర మీదకు వచ్చిందో రకరకాల ఊహాగానాలు, రకరకాల కథనాలు ప్రచారంలో కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి గారు రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత షర్మిల గారిని కలిశారు అంటూ ఆ రోజు బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టమన్నారు, బట్ నేను పెట్టలేదు కాబట్టి వేరే వాళ్ళతో పెట్టించారు. చెల్లికి అగైనెస్ట్గా ఒక 40 నిమిషాలు మాట్లాడాలంటూ క్లాస్ స్పీకర్, ఇలా రకరకాలుగా మనం కథనాల్లో చూసాం. దాన్ని బట్టి ఏమవుతుంది, విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మేనకోడలు మేనల్లుడు ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు. చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా, సరైన వాటా ఇవ్వకుండా అన్నది కరెక్ట్ కాదు, సరైన వాటా ఇవ్వకుండా అది కూడా ఈయనే దోచేసుకుంటున్నారు. సో ఇలా కూడా కథనాలు ఉన్నాయి. కేసు గురించి పక్కన పెడితే ఎప్పుడైతే కేసు గురించి వచ్చింది ఈ అంశాలన్నీ తెర మీదకి వస్తున్నాయి కదా. కాసేపు నిజం అనుకుందాం. ఇప్పుడు ఆస్తి ఎవరిది, ఎవరికి ఇస్తున్నారు? కాజేయడం అంటే మీ ఆస్తిని నేను కాజేస్తే కాజేయడం అంటారు. నేను మీకు ఆస్తి ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తన వాటాన్ని చెల్లికి ఇస్తున్నాడు, చెల్లి వాటాలు తనకు తీసుకోవాలి. ఇదంతా రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తి కాదు. అది కోర్టులో వేయండి, కోర్టులో చెప్పండి. రాజశేఖర రెడ్డి గారికి ఏ సంబంధం లేదు ఆస్తితో. రాజశేఖర రెడ్డి గారికి ఆ కంపెనీకి సంబంధమే లేదు. రాజశేఖర రెడ్డి కంపెనీ జగన్మోహన్ రెడ్డి ఒకటి మీద ఎందుకు రాసినాడు? ఆ షేర్లని జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు, ఇంకా కొంతమంది పేర్లు రాసి కూతురు గుర్తురాలేదా అప్పుడు రాసేటప్పుడు? కూతురు నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఆస్తి అయితే జగన్ మీద ఎందుకు రాసేసినాడు అంటే కూతురు మీద కూడా సగం వాటా రాసుండొచ్చు కదా. ఈ జగన్మోహన్ సరస్వతి పవర్ కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి కంపెనీలు. కాబట్టి దాంట్లో వాటా తను కూడా కష్టపడింది. ఎలక్షన్ లో తనకు ముఖ్యంగా జగన్ అరెస్ట్ అయినప్పుడు తను బయట పార్టీ పాత్ర ఇచ్చింది. చెల్లెలు అభిమానం తీస్తున్నా చెప్పాడు కదా, అభిమానం తీస్తున్నాను నా చెల్లెల మీద ప్రేమతో. అదే చెల్లెలు రివర్స్ అయింది ఎలక్షన్ లో. కాబట్టి ఇది ఆ ప్రేమ పోయింది కాబట్టి నేను అది తీసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఎవరు ఆస్తి ఎవరు కాజేసినట్టు? ఒకవేళ నిజంగా మీ ఆస్తిని జగన్ కాజేసినప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు కదా. వాయిదా ఎందుకు? ఇప్పుడు బయట ఉపన్యాసాలు చెప్పే బదులు 6వ తేదీ వాయిదా, ఇప్పుడు ఆగస్టులోనే సెప్టెంబర్ జగన్ మోహన్ రెడ్డి రివ్యూ పిటిషన్ వేసాడు, ఫిర్యాదు చేసినాడు. వెంటనే కోర్టుకి చెప్పొచ్చు కదా ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నాడు జగన్. మరి కోర్టులో చెప్పకుండా బయట వచ్చి ఉపన్యాసాలు చెప్పడం ఏంటి? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఏం సంబంధం? సాక్షిలో ఏదో ఉంటే ఉండొచ్చు. ఆయన పాయింట్ ఏంటంటే సాక్షి అనేది పాయింట్. విజయసాయి రెడ్డి ఎపిసోడ్ ఎందుకు వచ్చిందో తెలుసా? వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు దీనికి సాక్షులు. కేవీపీ రామచంద్రరావు, శర్మిల గారు చెప్పింది ఈ తతంగానికి. రాజశేఖర రెడ్డి గారు ఉండగా కొడుకు శర్మిల గారు పంచాయతీ జరుగుతా ఉంటే వీళ్ళు ముగ్గురు సాక్షులు అంట. రాజశేఖర రెడ్డి లాంటి పర్సనాలిటీ ముందు సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి కూర్చోబెట్టి మధ్యస్థం చేస్తాడా? వీళ్ళు రాజశేఖర రెడ్డి స్థాయి మంది. కానీ రాజశేఖర రెడ్డి తన కూతురికి కొడుకు వచ్చిన సమస్య పరిష్కరించుకోలేక ముందు వాళ్ళ తల్లినో వాళ్ళ తండ్రినో వాళ్ళని అడుగుతాడేమో సహాయం, కానీ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళని పట్టుకొని వాళ్ళని కూర్చోబెట్టుకుని అయ్యా బాబు నా కొడుకు నా కూతురు పంచాయతీ ఉంది మీరు పెద్ద మనుషులు చెప్పమంటాడా? ఆ స్థాయి రాజశేఖర రెడ్డిది. కాబట్టి ఈ సాక్షులని చెప్పక ముందుగానే వాళ్ళు వేశారు బయటికి, మేమే సాక్షులు, మాకు సాక్షులకు సంబంధం లేదు, అసలు అన్ని సరిపల అబద్ధం చెప్తాను సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి మాట్లాడేసినాడు. వాళ్ళిద్దరు అట కాకుండా ఎట్ట మాట్లాడతాడు మళ్ళీ ఆమె అనింది. కేవీపీ రామచంద్ర కాంగ్రెస్ పార్టీ, ఆయన చెప్పట్లేదు బయటకు వచ్చిన వరకు. సరే వీళ్ళిద్దరు వైసీపీ, కేవీపీ రామచంద్ర మన పార్టీ కదా, ఆయన ఎందుకు చెప్పలేదు బయటకు వచ్చి? అవును మా శర్మిలమ్మ చెప్పింది కరెక్ట్, ఆయన ఎందుకు చెప్పలేదు? అసలు సాక్షులే కాదు వాళ్ళు, వాళ్ళ ఆస్తులకి వీళ్ళు సాక్షులేంది. కాబట్టి తగాదా లేదు, సాక్షులు లేవు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు చెప్పే మాటల ఆధారంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అంత బాధపడ్డారని చెప్పారు కదా. విజయసాయి రెడ్డి గారి గురించి పరోక్షంగా ఒక కామెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు గుర్తుంది ప్రెస్ మీట్ లో. పోతే పోనంటే మాట్లాడినాడు, ఇంకా పోయే వాళ్ళు కూడా పట్టించుకోను అన్నాడు. వెంటనే విజయసాయి రెడ్డి గారు స్పందించారు, నేను విలువలకు సంబంధించిన వ్యక్తిని. మరి శర్మిల గారు ఇంత మాట్లాడిన తర్వాత అవును నేను ఆ రోజు శర్మిల గారితో 40 నిమిషాలు బాధపడింది ఎందుకు చెప్పలేదు, 4 రోజులు అయితే అన్నా
కాబట్టి షర్మిల గారు చెప్పిన దాని వాదన బలపడాలంటే వారు ఎవరు చెప్తే వాళ్ళు చెప్పాలి వచ్చి. మనమే రెండు చెప్పేస్తే అట్లా ఫస్ట్ ఏమో విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి సాక్షి, ఆ తర్వాత వాళ్ళు అటు కాకుండా ఎట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగేవారు అని చెప్పేస్తే అన్ని మనమే చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నిందలేస్తే లాభం. మరి అంటే రాజశేఖర రెడ్డి గారు హయాంలోనే, అంటే రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడే ఆస్తి పంపకాలు జరిగిపోయాయి అంటున్నారు. అకస్మాత్తుగా హఠాన్ మరణం అయింది రాజశేఖర రెడ్డి గారికి. మరి ఆ తర్వాత ఆస్తి పంపకాల విషయంలో కంప్లీట్ ఆ హక్కు అనేది విజయమ్మ గారికే కదా ఉంటుంది. విజయమ్మ గారు సరైన పద్ధతిలో పంచారా, పంచలేదా? అసలు ఆస్తి పంపకాలే జరగలేదు. ఆ రోజు కూతురుకు ముద్దుగా ఇది నువ్వు చూసుకో, కొడుకు మీద ప్రేమతో ఇది నువ్వు చూసుకో అన్నారే తప్ప పంపకాలైతే జరగలేదు అంటున్నారు కదా. పాయింట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి స్వశక్తితో అంటే సొంతగా వచ్చే ఆస్తి ఒకటి ఉంటుంది, వాళ్ళ తండ్రి నుంచి వచ్చే వారసత్వ ఆస్తి ఉంటుంది. ఈ రెండింటిపైన భార్యకి పిల్లలకి సమాన హక్కు ఉంటుంది. భార్యకి కూడా హక్కు ఉంటుంది, పిల్లలకు కూడా ఉంటుంది. కానీ పిల్లలు వాళ్ళు సొంతంగా వ్యాపారాలు మొదలెట్టిన తర్వాత తండ్రికి ఏం అధికారం ఉంటుంది? నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఒక మహిళ, మీ ఇంట్లో మీ అన్న ఉంటాడు, మీ తండ్రి, మీరిద్దరు పిల్లది ఇద్దరు పెళ్లిళ్ళు చేసేస్తారు. ఆయన ఆస్తి మీ ఇద్దరికి సమంగానో పనిచేస్తాడు. ఆ తర్వాత మీ సోదరుడు మీ నాయన ఒక మంచి పొజిషన్ లోకి వస్తాడు, మీ తండ్రి. దాని ఆధారం చేసుకుని మీ సోదరుడు కొంచెం ఎస్టాబ్లిష్ అవుతాడు. నేను చెల్లినే కదా అవార్డు ఇస్తాడా? కుదరదు. మీకు పెళ్ళైన తర్వాత ఎవరు ఆస్తి వాళ్ళదే. ఒక కుటుంబంలో అన్న, చెల్లెలు, తమ్ముళ్ళు, అక్కలు ఉంటే ఒకరు ఎస్టాబ్లిష్ ఫుల్ గా అవుతూ ఇంకొకరు కాకపోవచ్చు. తండ్రిని రాజశేఖర్ గారి ముఖ్యమంత్రిగా కూడా వాళ్ళకు ఉపయోగపడి ఉండొచ్చు జగన్ గారికి. వన్స్ పెళ్ళి ఇడిపోయిన తర్వాత, పెళ్ళి ఎవరి దారి వాళ్ళు చూసుకున్న తర్వాత తండ్రి ఆస్తి మాత్రం సమంగా వస్తుంది పిల్లలకి. కానీ ఆ తర్వాత పిల్లలు సంపాదించే ఆస్తికి అందరూ సమానంగా ఎట్లా వస్తుంది? అది చట్టం ఏ చట్టం చెప్పదు అట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంతంగా పెట్టుకున్న కంపెనీలకు ఆయనే అధిపతి. అది ఎవరు సహాయంతో చేశాడు అనేది నైతికమైన సమస్య. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు తాను పెట్టిన కంపెనీ తనే. అది లేదు ఆ రాజశేఖర్ ఉన్నప్పుడు అది జరిగిందంటే నువ్వు చూసుకో నా చూసుకో అనరు. ఇప్పుడు జగన్ గారి పేరుతో, భారతి గారి పేరుతో, అందరి పేరుతో రాసిన రాజశేఖర్ కూతురు మీద పేరుతో ఎందుకు రాయలేదు? కూతురు పెళ్లి చేసుకుంది, ఆమె లైఫ్ ఆమె సెటిల్ అయింది, ఇంకో రూపాయలు ఆమె సహాయం చేసి ఉండొచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయిన కూడా అవన్నీ నాకు కావాలంటే అట్టు కుదురుతుంది. సార్, మరొక అంశం మనం చూడొచ్చు. టీటీడీకి సంబంధించి కల్తీ లడ్డు ఆ టైంలో ఉన్నప్పుడు కల్తీ నెయ్యిని వాడారు. సో దీని మీద నిన్న తేలింది టీటీడీలో వాడిన నెయ్యి కల్తీ నెయ్యి అంటూ. ఏం చెప్తారు ఇప్పుడు మీరు? అసలు విచారణ జరుగుతుంది. ఈ దశలో మాట్లాడమే చాలా బాధ్యతారహిత్యం. దురదృష్టవశాత్తు కొంతమంది మాట్లాడేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ నడుస్తుంది. ఆ సిట్ ఎవరి పరిధిలో ఉంది? సిబిఐలో 2 సభ్యులు, ఆంధ్రప్రదేశ్ విచారణ సమస్య 2 సభ్యులు, మళ్ళీ ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన 5 మందితో కమిటీ వేశారు. అది సత్వర విచారణ జరుగుతా ఉంది. 2 సుప్రీంకోర్టు ఇది సున్నితమైన అంశం కూడా ఎవరు మాట్లాడకుండా ఉండని కూడా చెప్పింది. కాబట్టి ఆ విచారణ సమస్యలు విచారణ చేయనివ్వండి, సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వండి, సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుంది. సుప్రీంకోర్టు ఎవరు? ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం. సిబిఐ ఎవరు? అత్యంత రెప్యుటేషన్ కలిగిన నెంబర్ 1 ఆర్గనైజేషన్ ఇండియా. ఆ ఇద్దరు మధ్య జరుగుతున్నటువంటి విచారణలో అనేక పార్శ్యాలు వస్తాయి. విచారణ అంటే అర్థం ఏంటి? ఆ సప్లై చేసినటువంటి కంపెనీ ఉంటుంది, ఏఆర్ డైరీ అంటున్నారు. ఆ ఏఆర్ డైరీ ఆఫీస్ పోరా? ఆ పోయిన తర్వాత అక్కడ సప్లై చేసిన అధికారులని, అక్కడ వాళ్ళందరినీ పట్టుకుంటారా లేదా? విచారిస్తారు. ఆ రోజున ఉన్నతాధికారులను విచారిస్తారు. ఆ పోర్టులో పనిచేసే వాళ్ళు విచారిస్తారు. సప్లై చేసే విచారిస్తారు. కొన్ని పత్రికలు వచ్చిన వార్తలు కొంతమంది విలేకరులని సమాచారం తీసుకుంటారు. ఆరోపణలు చేసిన వాళ్ళని విచారిస్తారు. అన్ని రకాల ఆరోపణలు గురైన వాళ్ళు కూడా విచారిస్తారు. మీకు దగ్గర సమాచారం. విచారణ అంటే సమాచారాన్ని తీసుకోవడం, నిర్ధారణ కాదు. అదే క్రమంలో కొన్ని కేసులు అరెస్టులు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఏఆర్ డైరీకి సంబంధించి ఆ రోజు పనిచేసినటువంటి ఉద్యోగస్తులు అక్కడ డైరీ తీసుకొచ్చారు కదా, పాలు నెయ్యిని, వాళ్ళు యాండీని తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ పోయి అందరూ పట్టుకుంటారు. వాళ్ళకి ఏమైనా అనుమానం వస్తే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ప్రశ్నిస్తారు. ఇంకా తప్పదనుకుంటే పోలీస్ కస్టడీకి తీసుకొని కూడా మరీ విచారిస్తారు. ఇవన్నీ విచారణలో భాగం. ఆ ప్రాసెస్ లో నడుస్తున్నప్పుడు ఏమీ తేలకు ముందుగానే వెంటనే ఏం చెప్పేస్తున్నారు? పట్టుకునేనారు, అరెస్ట్ అయినారు, కల్తీ జరిపింది. అంటే ఆరోపణలు చేసిన వాళ్ళు కాదు. కానీ కొంతమందికి ఇప్పుడు మనం మిగతా సమస్యలు పక్కన పెడతారు స్వర్ణ గారు. మనం హిందువులుగా మన ఇద్దరం ఏం కోరుకోవాలి? దేవుణ్ణి అసలు ఏమి జరగకుండా ఉంటే బాగుండాలని కోరుకోవాలి. ఎందుకు? మన దేవాలయం పవిత్రంగా ఉండాలని మనం కోరుకోవాలి కదా. ఈ అత్యుత్సాహం ఏంది? జరిగింది, నిరూపించారని ఇప్పుడు ప్రాథమిక విచారణ దశలో ఉంది. ఎలాంటి నిర్ధారణకు రాలేదు. కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేస్తారు. ఈ దశలో మాట్లాడడం అనేది అత్యుత్సాహం అవుతుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది. కాబట్టి మాట్లాడకుండా ఉండడం మంచిది. కోర్టు చాలనివ్వండి. అంతవరకు అనవసరంగా మాట్లాడితే లేని పరిస్థితి. ఇంకా ఒక ఛానల్ అయితే ఎడవరకు వెళ్ళిపోయారంటే పవన్ చెప్పిందే నిజం అయిపోయింది అని రాసేసినారు.
పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అయోధ్యకు పంపించిన లడ్డుల్లో కల్తీ జరిగిందని చెప్పారు, అంతే కదా. హ్మ్. ఇప్పుడు జరుగుతున్న విచారణ దేనిపైన కదా, ఏం తెలుసా? ఏఆర్ అనే డైరీ మీద. ఏఆర్ డైరీతో ఒప్పందం ఎప్పుడు చేసుకున్నా తెలుసా? ఏప్రిల్, మార్చి, మేలో. అంటే ఈ అయోధ్యకు లడ్లు పంపించింది 1 year బ్యాక్. 1 year బ్యాక్ ఏఆర్ తో ఒప్పందం చేసుకుంది మొన్న. 1 year బ్యాక్ లడ్లు పైవచ్చు అయోధ్యకు పంపించిన లడ్డుల్లో టీటీడీ బోర్డు మెంబర్ సప్లై చేసిన నెయ్యితో అని చెప్పి పత్రికలో మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎందుకు అంత తొందర? కాబట్టి అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతుంది. అత్యున్నత విచారణ సంస్థ కాబట్టి ఈ సమయంలో మాట్లాడకుండా ఉంటే మంచిది. అదే సమయంలో విచారణ కొంత సంస్థలు కూడా సీరియస్ గా తీసుకొని ఒక సున్నితమైన ఈ సమస్యను ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అన్నెసరీ టీటీడీకి నష్టం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఆపేయడం మంచిది, ఆపకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే అవుతుంది. ఓకే సార్, ప్రస్తుతం ఆ వైసీపీకి సంబంధించి మనం ఇంకొక విషయం చూడొచ్చు. ఒక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పృథ్వీరాజ్ గారు మాట్లాడిన మాటలు, ఇంతకుముందు ఎస్వీబీసీకి ఆయన చైర్మన్గా ఉన్నారు. అప్పుడు జరిగిన సంఘటనలు మనకి తెలుసు. 150 మేకలు, అందులో 11 మేకలు కళ్ళు తెరిచేలోపు మాయమైపోయాయి. ఎలా మాయమైపోయాయి అన్నయ్య? సో ఇవి ప్రస్తుతానికి వైసీపీకి చెందిన వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. మీరేం చెప్తారు? రాజకీయ కోణంలో దీన్ని ఎలా చూడాలంటారు? ఈ రోజు జరిగినటువంటి విశ్వసేన్ చాలా ఆందోళన చెందాడు. ఎందుకంటే వారికున్న ఆర్థిక వనరులను పణంగా పెట్టి కష్టపడి సినిమా తీశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించే వాళ్ళు అటాక్ మొదలెట్టారో ఆ సినిమా ఏమవుతుందన్న భయానికి గురవుతున్నారు. దీని నుంచి సినిమా పరిశ్రమ, ఆర్టిస్టులు, యాంకర్లు, సినిమా నటులు ఒక గుణపాఠం నేర్చుకోవాలి ఈ విషయంలో. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇంకా ఆగరు. ఎందుకంటే 1 రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు. మీ హాస్యపరమైన సన్నివేశాలకు జగన్మోహన్ రెడ్డిని వాడుకుంటారా? ఇప్పుడు మీకు హాస్యాన్ని పండించడం చేత కాకపోతే ఏరే పనులు చేసుకోండి. దీనికి ఎటకారంగా మాట్లాడితే ఎట్లుంటుంది? ఇప్పుడు ఉదాహరణకు జబర్దస్త్లో పనిచేసే యాంకర్లు, జబర్దస్త్లో పనిచేసే ఆర్టిస్టులు, ఆడ జడ్జీలు, మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక కంపెనీ, ఇట్లాంటి ఈ సినిమా ఫంక్షన్స్ లో మీరు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ ఎలా చేస్తారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా మీకు వద్దనుకుంటే రాజకీయం చేయండి. ఈ యాంకర్లు, ఈ టీము, ఈ హాస్య నటులందరూ డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి వచ్చి విమర్శించండి జగన్ని, ఏం తప్పులేదు. అది మీ హక్కు, భారత పౌరులకు ఉన్న హక్కే మీకు ఉంటుంది. సినిమా ఫంక్షన్ ఎట్లా వాడుకుంటారు? 1 రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు, రియాక్ట్ అవుతారు. ఈ రోజు లక్షల మంది ట్విట్టర్లో పెట్టి ఆ సినిమా చూడొద్దని చెప్పి అంటే రేపు ఆ సినిమా ఫెయిల్ అయిపోతే ఎవరు బాధ్యుడు? ఈ పృథ్వీరాజు బాధ్యుడు. ఈ పృథ్వీరాజు కారణంగా అతను బలవుతుంది. కాబట్టి సినిమా ఆర్టిస్టులు ఇప్పటికైనా ఒక నిర్ణయానికి వచ్చి రాజకీయంగా మీరు చేయదలుచుకుంటే రాజకీయం చేయండి, రాజకీయ వేదిక మీద చేయండి. సినిమా ఫంక్షన్ లో చేయొద్దని, చేస్తే మీరు నష్టపోతారు, బలైపోతారు. ఇంకా టార్గెట్ చేయడం మొదలెడితే మీరు ఏమైపోతారు అనేది ఒకటి ఆలోచించాలి. కాబట్టి సినిమా ఇప్పుడు అక్కడ ఎవరో ఉన్నారు, సుమానో ఎవరో, ఆమె పాపులర్ యాంకర్ అనుకుంటా, ఆమె అనుకుంటా సుమా గారు, కనుక మంచి యాంకర్. ఆమె పేరు చెప్పి తిడుతున్నాడు ఈ పృథ్వీరాజ్ అనేవాడు. తిట్టడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఆమె కూడా ఇరుకుని పడుతుంది, నీకేం పని లేదా అంటారు. కాబట్టి యాంకర్లు వీళ్ళందరూ కూడా ఇక్కడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈరోజు ఒక ప్రజలను అభిమానించే ఒక నాయకుడి పట్ల ఇట్లా మాట్లాడితే ఇంకా విమర్శించకుండా ఏమంటారు? కొన్ని రోజులు ఓపిక పట్టారు, ఇది ఒక అలవాటుగా మారిపోయింది అనే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఈ సినిమా ద్వారా అయితే నేను వైసీపీ శ్రేణులకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. విశ్వక్సేను చేసిన విజ్ఞప్తిని మీరు పరిశీలించండి. తప్పు చేసింది పృథ్వీరాజ్ అనే వ్యక్తి, కానీ తప్పు మిగతా వాళ్ళు, కానీ అతనికి సంబంధం లేదు, బహిరంగ మాట్లాడుతున్నారు, బాధపడుతున్నారు. బాధపడడం కన్నా పక్షాతాపం కన్నా శిక్ష ఇంకోటి లేదు. పైపించి అతని లైఫ్ అది. కాబట్టి విశ్వక్సేను చెప్పారు కాబట్టి ఈ దాడిని ఇంకా ఆపేసి ఇది ఒక హెచ్చరిక చేసేసినారు, అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు తప్పు జరిగింది పృథ్వీ గారి వలన. ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారు, ఒక చర్యను తీసుకున్నారంటే అది పృథ్వీ గారికి ఆపాదించాలేమో తప్ప సినిమా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్లు ఏమైపోతారు? చిన్న హీరో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాడు అబ్బాయి కెరీర్ ఏమైపోతుంది కదా సార్? అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? పాయింట్ ఏంటంటే, ఆలోచించడం అంటే ఒక సినిమా నటుడు ఈతి బాధలు నేను అర్థం చేసుకుంటా, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 40% మంది ప్రజలకు రిప్రజెంటేటివ్, కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న వ్యక్తి. నేను అభిమానించే ఇంత వ్యక్తిని పట్టుకుని ఎట్లా పడితే అట్లా గొర్రెలు కుక్కలతో పోలుస్తా ఉంటే వాళ్ళ అభిమానులు 1,32,00,000 మంది ఓట్లు వేశారు ఆయనకి. ఆ 1,32,00,000 మంది అభిమానానికన్నా ఎక్కువ ఎత్తడాన్ని చర్చ వస్తుంది కదా. అది ఒక్కరోజైతే పర్వాలా. ఇప్పుడు బై మిస్టేక్ మనం కూడా ఒక కామెంట్ చేసేస్తాం ఎవరిపైన, కానీ ఇది ఒక అలవాటుగా మార్చుకున్నారు. ఇదే పెద్ద మనిషి చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి సినిమాలో పోయి ఇట్లా వాగినాడు, ఏమైంది? ఆ సినిమా పోయింది. ఇప్పుడు దాన్ని చూసి నేర్చుకోవాలి. రెండోది విశ్వక్సేన అయినా ఇప్పుడు ఆ సమావేశంలో పాల్గొన్న సుమ, ఆ సీనియర్ యాంకర్ కదా,
ఆమె పేరు చెప్పి మాట్లాడినాడు. ఆమె నవ్వుకుంటా గమ్మునుంది. ఆమె ఖండించాలి కదా, ఇది తప్ప, నువ్వు నీ తలకాయ మాట్లాడే భయపించాను పెద్ద హీరోనా. ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు అంటే కొంచెం భయం. ఇతను ఎవరు, మైక్ కట్ చేశాడు భార్య వాళ్ళి, అదే బ్యార్ చేయండి. కాబట్టి వీళ్ళందరికీ, ఈ సినిమా వాళ్ళందరికీ మనోభావాలు ఉంటాయి, సినిమా వాళ్ళందరూ కష్టాలు ఉంటాయి. కానీ ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజల అభిమానం పొందిన జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు ఉండవా? ఆయన బాధపడితే మీద అందరూ బాధపడరా? కాబట్టి సినిమాను నేను విజ్ఞప్తి చేస్తున్నాను, జరిగిపోయింది, విశ్వక్సేన్ ఫీల్ అవుతున్నాడు, అతను చిన్నగా ఎదుగుతున్న వ్యక్తి, కాబట్టి ఇంతటితో ఆపేయండి అని వైసీపీకి కూడా చెప్తున్నాను. బట్ ఇదే పని మళ్ళీ కొనసాగితే వైసీపీ నుంచి ఇట్లా, నేను వైసీపీనే కదా, రేపు తెలుగుదేశం చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ అభిమానించి వాళ్ళు అట్నే రియాక్ట్ అవుతారు. కాబట్టి సినిమా తెర చాలా సున్నితం. మీకు నటించడం చేత కాకపోతే, హాస్యం చేత కాకపోతే వేరే పనులు చేసుకోండి. ఇతరుల మీద ఎటకారం మాటలు, బూతు మాటలు మాట్లాడుకుని షోలు నడుపుతాం అనుకుంటే ప్రజల నుంచి కూడా రియాక్షన్ వైలెంట్ గా ఉంటుంది. ఇది హెచ్చరిక మాత్రమే. ఖచ్చితంగా ఏమైనా పద్ధతిగా అందరూ ఉంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయం మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.